బ్రహ్మంగారి మహిమ అంటే ఇదేనేమో. దాదాపు 400 ఏళ్ల నాటి చింత చెట్టు. ఇప్పటి వరకు ఆ చెట్టుకు చింతకాయలు కాయలేదట. ప్రస్తుతం ఏడాదికి 2 సార్లు చింతకాయలు కాస్తున్నాయట. కడప జిల్లా మైలవరం మండలం పెద్దకొమ్మెర్ల గ్రామంలో కనీవిని ఎరగని వింత ఘటన చోటు చేసుకుంది. జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆసీనులైన చింత చెట్టుకు తొలిసారిగా పంట కాస్తోంది. దాదాపు చింత చెట్టుకు 400 ఏళ్ల వయసు ఉంటుంది. ఈ చెట్టు కింద కూర్చొని గ్రామస్తులకు జ్ఞానబోధ చేశారు బ్రహ్మంగారు. ఏనాడు కాయలు కాయని చెట్టు ప్రస్తుతం ఫుల్లుగా కాస్తుండటంతో అక్కడి గ్రామస్తులు భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నాలుగు 400 ఏళ్ల కాలంలో చింత చెట్టుకు కాయలు కాసినా అవి పంట దశకు వచ్చేసరికి బూడిదగా మారిపోయేవని గ్రామస్తులు తెలిపారు. ఎన్నో తరాలు గడిచినా ప్రస్తుతం కాసే విధంగా కాయలు ఎప్పుడూ కాయలేదని చెప్పారు. బ్రహ్మంగారి మహిమతోనే ఈ చెట్టు తిరిగి ప్రాణం పోసుకుందని గ్రామస్తులు తెలియజేశారు. గ్రామానికి ఈ వింత మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటూ పెద్ద కొమ్మెర్ల వాసులు ఆందోళనలో పడ్డారు. బ్రహ్మంగారు కూర్చునే చెట్టు ఇది చింత చెట్టు. సంవత్సరానికి అది అప్పుడు కాయలేదు, ఈ మధ్య కాచింది. సంవత్సరానికి 2 కాపులు. అప్పుడు కాచినా కానీ బూడిదిగా ఉండేది మాగేటప్పుడు. ఇప్పుడు సంవత్సరానికి 2 కాపులేమో కాచింది. అది ఏ విధంగానో మరి. ఇది చింత చెట్టు, 400 సంవత్సరాల చింత చెట్టు. ఇదంతా త్వరబడి అంతా పాడైపోయింది. అది మళ్ళీ ఈ మధ్యన అది బాగా కొమ్మలన్నీ అల్లుకొని బాగా ఇప్పుడు బాగుంది చింత చెట్టు. 400 సంవత్సరాల చింత చెట్టు. అయితే ఈ కాయలు కాచంది, అప్పుడు కాచన్నాయి కానీ బూడిద అయిపోతున్నాయి, చెడిపోతున్నాయి. ఇప్పుడు కాయలు మత్తులు కాచంది. అది సంవత్సరం 2 కాపులు కాచంది. అది మావుతుంది, బాగా మావుతుంది. ఈ చిత్రం వల్ల బాగా ఇప్పుడు పండుగ కూడా బాగా మావుతుంది. అది ఎందుకు వాళ్ళ విచిత్రంగా బ్రహ్మగారి చరిత్ర విచిత్రము, అది మనకేం తెలియదు. అది చింత చెట్టు అంత తొడబడింది. అది ఇప్పుడు బాగా వాళ్ళు మంచి చెట్టు అయింది. ఇప్పుడు మళ్ళా అది ఏమి విచిత్రమో. రైట్. పెద్ద కొమ్మెర్ల గ్రామంలో కనీవిని ఎరగని వింత ఘటన అయితే చోటు చేసుకుంటుంది. చింత చెట్టుకు ఎప్పుడు 400 ఏళ్లుగా చూసుకుంటే ఇప్పటి వరకు పంట కాయలేదు, బట్ ఇప్పుడు పంట కాస్తుందని చెప్తున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అద్భుత మహిమలు మరోసారి నిజమయ్యాయేమో అని భావించక తప్పడం లేదు. తన కాలజ్ఞానం ద్వారా ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలను ముందుగానే చెప్పేసినటువంటి భవిష్యత్ మూర్తి బ్రహ్మంగారు. ఎక్కడ ఏం జరిగినా దాన్ని కాలజ్ఞానానికి అన్వయించుకోవడం అతి సాధారణమైనటువంటి విషయంగా ఈ రోజుల్లో మనం చెప్పుకోవచ్చు. స్వయంగా బ్రహ్మంగారే ఆసీనులైనటువంటి ఓ ప్రాంతం ఇప్పుడు ఎక్కడ ఎప్పుడూ లేని వింత అనుభూతికి లోను చేస్తుందని చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారు పెళ్లి చేసుకున్నటువంటి అత్తగారి ఊరు అయిన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలం పెద్దకొమ్మెర్ల గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. బ్రహ్మంగారి సతీమణి గోవిందమాంబ స్వగ్రామం పెద్దకొమ్మెర్ల. కర్నూలు జిల్లా బనగారపల్లె ప్రాంతంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట ఆవుల కాపరిగా ఉంటూ యాగంటి కొండల్లో కాలజ్ఞానం రచించారు బ్రహ్మంగారు. అక్కడ తన పని పూర్తి చేసుకున్నటువంటి కాలజ్ఞాని బనగానపల్లి నుంచి జమ్మలమడుగు ప్రొద్దుటూరు మీదుగా కందిమల్లాయపల్లెకు చేరుకోవాల్సి ఉంది. ఈ మార్గ మధ్యంలోనే పెద్దకొమ్మెర్ల గ్రామము ఉంటుంది. ఈ గ్రామానికి చేరుకున్నటువంటి బ్రహ్మంగారు స్థానికులకు అనేక మహిమలను చూపెట్టారు. అదే గ్రామంలోని ఓ చింత చెట్టు కింద ఆసీనులై స్థానికులకు జ్ఞానబోధ కూడా చేయడం జరిగింది. ఈ చెట్టు ఎదురుగానే గోవిందమాంబ ఇల్లు కూడా ఉంటుంది. అయితే ఈ చెట్టు బ్రహ్మంగారు ఆ గ్రామాన్ని చేరుకునే నాటికే పెద్ద వృక్షం. ఆ చెట్టు నీడిన అరుగుపై కూర్చుని తత్వ బోధన చేశారు బ్రహ్మంగారు.
అలాంటి చెట్టు ఇప్పటికీ 400 ఏళ్లు దాటుకొని కనీసం 500 ఏళ్లు నాటిదై ఉంటుందని స్థానికుల వాదన. అయితే ఇన్నేళ్ల కాలంలో తమ పూర్వీకులు చెప్పినటువంటి వివరాల ప్రకారము ఈ చింత చెట్టు ఏనాడు కాపు కాసిన దాఖలాలు లేవని గ్రామస్తులు చెప్పుకోవడం విశేషంగా మనం భావించవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఏడాదికి 2 సార్లు చింతకాయలను ఎరగగాస్తుందని చెబుతున్నారు స్థానికులు. గతంలో చెట్టుకు కాయలు కాసిన అవి బూడిదగా మారి రాలిపోయేవని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పుకుంటున్నటువంటి మాట. అంతేకాదు 100 ఏళ్ల నాటి చెట్టు కాబట్టి కొమ్మలన్నీ ఎండిపోయి విరిగిపోవడం కూడా జరిగింది. అలాగే చెట్టు మొదలు భాగం భారీగా తొర్ర కూడా ఏర్పడింది. అంటే దాదాపుగా ఈ చెట్టు పతనావస్థకు చేరుకుందని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అయితే అటువంటి సమయంలో ఇదే చెట్టు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ చింత చెట్టు భారీ కొమ్మలతో మళ్ళీ విస్తరించింది. పచ్చగా కలకల్లాడుతుంది. అన్నింటికి మించి ఏడాదికి 2 సార్లు చింతకాయలను కాస్తుంది. పండు కూడా ఏర్పడుతుందని గ్రామస్తులు చెప్పుకోవడంతో పాటు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ వింతను చూసి తరాల నుంచి ఉంటున్నటువంటి గ్రామస్తులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధానం బ్రహ్మంగారి మహిమే అంటున్నారు పెద్ద కొమ్మెర్ల వాసులు. ఇది మంచికో చెడకో తెలియదు కానీ ప్రస్తుతం బ్రహ్మంగారి అత్తగారి ఊరైనటువంటి పెద్ద కొమ్మెర్ల గ్రామం మాత్రం ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కేటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. శిరిసాగర్. హుస్సేన్.